ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, చాలా రోజుల తర్వాత మరొకసారి ఇర్మియా గ్రంథంలోని వివరణలోనికి దేవుడు మనల్ని నడిపించినందుకై దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయనకు మాత్రమే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ వాక్యం కొరకు ఆశతో ఎదురు చూస్తున్న దేవుని ప్రియులైన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఆయన సహాయం చేత ఈనాటి ఇర్మియా గ్రంథపు 77వ ఎపిసోడ్ 77th ఎపిసోడ్లోనికి మనం ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయమున మరొకసారి మీరు మాకు ద్వారం తెరిచినందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రభువా. గత కొద్ది వారములుగా ఇర్మియా గ్రంథంలో మిగిలిన విషయాలను ఆలోచించాలని ధ్యానించాలని ప్రయత్నించినప్పటికీ ప్రతికూల పరిస్థితుల వలన మేము రాలేకపోయి ఉన్నామని మీరు ఎరిగి ఉంటున్నారు తండ్రి. ఈరోజు మరొకసారి ఈ విధముగా ద్వారం తెరిచినందుకే మీకే మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ వివరిస్తూ నాకును వినుచున్న మీ బిడ్డలకును మీ యొక్క నడిపింపును సహాయమును దయచేయమని ప్రాధేయపడుచు ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఇర్మియా గ్రంథము మనము 32వ అధ్యాయంలోని ప్రవేశించాలి. ఈరోజు దేవుని మహాకృప వలన 31 అధ్యాయాలను మనం ముగించుకున్నాం. ఇంతవరకు ఈ 31 అధ్యాయాలను 76 ఎపిసోడ్స్లో 76 ఎపిసోడ్స్లో మాట్లాడుకోవడం జరిగింది. అయితే యథావిధిగా ఇన్ని రోజులుగా విన్నటువంటి మాటలను మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు ఉన్నటువంటి భాగాన్ని ప్రమాదంలో ఉన్న యూదా దేశమని, 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు విగ్రహాలతో నిండిన యూదా దేశమని, 11వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు యూదా దేశపు తిరుగుబాటని, 16వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు కుమ్మరివాని చేతిలోని యూదా దేశమని, 21వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు రాజరికపు లోటని, 26వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు సత్యాన్ని తిరస్కరిస్తున్న యూదా దేశమని, 30వ అధ్యాయం నుండి 33వ అధ్యాయం వరకు విమోచన కొరకై నిరీక్షణ మరియు దేవుని యొక్క తీర్పు అనే భాగంలో మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఈ విమోచన కొరకై నిరీక్షణ మరియు దేవుని యొక్క తీర్పు అను ఈ భాగంలో 2 అధ్యాయాలు మనం ముగించుకున్నాం. 30వ అధ్యాయము, 31వ అధ్యాయము. ఇప్పుడు మనం 32వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. 32వ అధ్యాయంలో వ్రాయబడిన ఒక సంఘటనను మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఈ భాగానికి విమోచన కొరకై నిరీక్షణ మరియు దేవుని యొక్క తీర్పు అని ఎందుకు ఈ విధమైన పేరు పెట్టుకున్నాము, ఈ టైటిల్ని మనం ఎందుకు పెట్టుకున్నామో ఈ అధ్యాయం చదువుతుండగా వింటుండగా మనకు అనేక విషయాలు అర్థమయ్యే అవకాశం ఉంది. అందుచేత జాగ్రత్తగా విందాం. ఒక గ్రంథాన్ని మనం నేర్చుకునేటప్పుడు, చదివేటప్పుడు ప్రతి మనిషికి ఈ వాక్యాలు వినేటప్పుడు వారి యొక్క ఆత్మీయ జీవితాలకు అవసరమయ్యే విధంగా దేవుడు సందేశాలను అందిస్తూ ఉంటాడు. ఇక్కడ వివరించబడుతున్న మాటలతో పాటుగా మన వ్యక్తిగత బైబిల్ స్టడీ కూడా ఉండాలి. చెప్పిండేది విని అంతటితో నిలిపివేసుకోకూడదు. బైబిల్ యొక్క ధ్యానం అనేది మనం కూడా వ్యక్తిగతంగా బైబిల్ చదువుతూ దేవుని యొక్క మనసును అర్థం చేసుకుంటే ఇందులో ఏవైతే వివరించబడుటకు సాధ్యపడలేదో లేదా తెలియపరచబడలేదో మన వ్యక్తిగత బైబిల్ స్టడీలో కూడా అనేక విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఇలా అన్ని మార్గముల ద్వారా, అన్ని ద్వారముల ద్వారా మనం తెలుసుకుంటూ దేవునిలో నిత్యము ఎదుగుచూ ఉండాలి. ఇప్పుడు 32వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఇక్కడ సిద్కియా అనే రాజుకు
ఇర్మియా గారికి మధ్య జరిగిన ఒక సంఘటన మనకు మొదటి వచనం నుండి 32వ అధ్యాయము మొదటి వచనం నుండి 5వ వచనం వరకు రాయబడి ఉంటుంది. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. యూదా రాజు అయిన సిద్కియా ఏలుబడి 10వ సంవత్సరమున, అనగా నెబుకద్రెజరు ఏలుబడి 18వ సంవత్సరమున యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ కాలమున బబులోను రాజు దండు యెరూషలేమునకు ముట్టడి వేయుచుండగా సిద్కియా అనే రాజు ఇర్మియాతో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. సిద్కియా అనే రాజు ఇర్మియా గారితో ఏమంటాడంటే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోను రాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాన్ని పట్టుకొనును. యూదారాజు అయిన సిద్కియా కల్దీయుల చేతిలో నుండి తప్పించుకొనక బబులోను రాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును. సిద్కియా అతనితో ముఖాముఖిగా మాట్లాడును, కన్నులారా అతని చూచును. అతడు సిద్కియాను బబులోనునకు కొనిపోవును, నేను అతని దర్శించు వరకు అతడు అక్కడనే ఉండును. ఇదే యెహోవా వాక్కు. మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయమునందరు అను మాటలు నీవేళ ప్రకటించుచున్నావని ఇర్మియాతో చెప్పి రాజైన సిద్కియా అతనిని చెరలో వేయించి ఉండెను. కాగా ప్రవక్త అయిన ఇర్మియా యూదారాజు మందిరంలోనున్న చెరసాల ప్రాకారంలో ఉంచబడి ఉండెను. ఇక్కడ జరిగినది ఏంటంటే, బబులోను రాజు అయిన నెబుకద్రెజరు యెరూషలేము మీదకి వచ్చి ముట్టడి వేస్తూ ఉంటాడు. అది ఎప్పుడు జరుగుతుంది? ఇక్కడ చెప్పబడిన 32వ అధ్యాయంలో యూదారాజైన సిద్కియా ఏలుబడి 10వ సంవత్సరమున జరిగిన సంఘటన అని మొదటి వచనంలో ఉంటుంది. కానీ బబులోను రాజు అయిన నెబుకద్రెజరు ఈ చివరి దండయాత్ర ఎప్పుడు చేశాడో తెలుసుకోవాలనుకుంటే మనం ఒకసారి రాజులు 2వ గ్రంథంలోకి వెళ్ళాలి. రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయం మొదటి వచనంలో, అతని ఏలుబడిలో 9వ సంవత్సరం మందు 10వ మాసం 10వ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరు అతని సైన్యం అంతయును యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దిబ్బలు కట్టరి. ఇక్కడ రాయబడిన మాట 9వ సంవత్సరము 10వ మాసం 10వ దినంలో బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చాడని రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం మొదటి వచనంలో చూశాం. అయితే 32వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయంలో మొదటి వచనం మీరు గమనిస్తే, యూదారాజు అయిన సిద్కియా ఏలుబడి 10వ సంవత్సరమున, అనగా నెబుకద్రెజరు ఏలుబడి 18వ సంవత్సరమున యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. మనం రాజుల గ్రంథంలో చూసినప్పుడు 9వ సంవత్సరంలో 10వ నెల వచ్చాడు, ముట్టడి దిబ్బలు వేస్తూ ఉన్నాడు. అలా వేస్తూ ఉండగా సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి కనుక ఆ సమయం అలా కొనసాగుతూ ఉండగా యుద్ధం జరుగుతూ ఉండగా ఇర్మియా గారికి దేవుని యొద్ద నుండి ప్రత్యక్షమైన వాక్కును ఉన్నది ఉన్నట్లుగా ఇర్మియా గారు ప్రకటిస్తున్నారు. ఏమని ప్రకటిస్తున్నారు? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. 2వ వచనంలోని చివరి మాట, ఏ వ్యక్తి అయినా తన సొంత దేశంలో ఉంటూ తన సొంత దేశపు రాజును వేరే దేశపు ప్రజలు వచ్చి లేదా వేరే దేశపు రాజు వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ బబులోనీయులతో యుద్ధం చేసిన మన యూదా దేశం గెలవదు అని స్థానికంగా సొంత దేశ పౌరుడు తన సొంత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే దానిని సహించలేక సిద్కియా గారు ఇర్మియా గారిని పట్టుకొని చెరసాలలో వేయించిన కాలం అది. ఇర్మియా గారు ఏం చెప్పారట? ఏ కారణాన్ని బట్టి సిద్కియా అనే రాజు ఇర్మియా గారిని చెరసాలలో ఉంచాడంటే ఆ కారణం చెప్తున్నాడు. ఆ కారణం ఏంటంటే ఇర్మియా గారు ఈ విధంగా ప్రకటించారట. ఏమని ప్రకటించారు? 2వ వచనంలో,
యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి అని ప్రజలతో ఇర్మియా గారు చెప్తున్నారట. ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోను రాజు చేతికి నేను అప్పగించుచున్నాను. దేవుడు యెరూషలేము అనే ఈ పట్టణాన్ని బబులోను రాజు చేతికి అప్పచెప్తున్నాడట. ఆ బబులోను రాజు యెరూషలేము పట్టణాన్ని పట్టుకుంటాడు. ఆ పట్టణంలో ఉన్న రాజును కూడా పట్టుకొని తీసుకెళ్ళిపోతాడు. యూదారాజు అనే సిద్కియా కల్దీయుల చేతిలో నుండి తప్పించుకొని లేడు. యుద్ధం చేసిన సిద్కియా పక్షాన ఎవరైనా జనులు చేరి, సైన్యం చేరి, యుద్ధం చేద్దాంలే, బబులోనీయులను గెలుద్దాంలే అని ఎవరైనా ముందుకొస్తే మీరు ఓడిపోతారు, గెలవరని తన సొంత దేశానికి వ్యతిరేకంగానే ఇర్మియా గారు దేవుని మాట చొప్పున ప్రకటిస్తున్నారు. ఆ మాట సిద్కియా అనే రాజుకు వినపడింది. ఆ సిద్కియా రాజుకు వినపడగానే, ఇర్మియా నువ్వు ఎందుకు ఇలా ప్రకటిస్తున్నావు? ఇలా ప్రకటించి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడి నాకు, ఈ పట్టణానికి, ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావని, నువ్వు ఇంకెక్కువ మాట్లాడకూడదు, నిన్ను విడిచిపెడితే ఇంకా అందరికి ప్రకటిస్తావని ఇర్మియా గారిని తన రాజ భవనంలోనే బంధించి రాజు యొక్క మందిరంలో ఉన్న చెరసాల ప్రాకారంలో ఇర్మియా గారిని ఉంచి బంధించి ఉంటాడనమాట. అదే ఇక్కడ రాయబడింది. ఇక్కడ ఇర్మియా గారు ఏం ప్రకటించారో 2వ వచనంలోని మధ్యలో నుండి చూద్దాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోను రాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాన్ని పట్టుకొనును. యూదారాజు అనే సిద్కియా కల్దీయుల చేతిలో నుండి తప్పించుకునక బబులోను రాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును. సిద్కియా అతనితో ముఖాముఖిగా మాట్లాడును. బబులోను రాజుతో సిద్కియా ముఖాముఖిగా మాట్లాడతాడు. కన్నులారా అతను చూస్తాడు. అతను సిద్కియాను బబులోను కొనిపోతాడు. నేను అతను దర్శించే వరకు సిద్కియా బబులోనులోనే ఉండును. మీరు కల్దీయులతో యుద్ధం చేశాను, మీరు జయమునందరూ ఓడిపోతారు అను మాటలు నీవేళ ప్రకటించుచున్నావని ఇర్మియాతో చెప్పి అతన్ని చెరలో వేయించి ఉండను. ఒకవైపు యుద్ధం ఘోరంగా జరుగుతుంది. బబులోను రాజా నెబుకద్నెజరు యెరూషలేము పట్టణం మొత్తం పట్టణానికి ముట్టడి దిబ్బలు కడుతూ యుద్ధం చేస్తున్నాడు. ఆ యెరూషలేం పట్టణం ప్రాకారములోనున్న ప్రజలు కానీ, రాజు కానీ, సైన్యం కానీ ఎవరు బయటికి రాలేని పరిస్థితి, అంత భయంకరంగా జరుగుతోంది యుద్ధం అప్పుడు. అలాంటి సమయంలో స్థానికంగా ఉన్న మనుషులు ఎవరైనా మీరు ధైర్యంగా ఉండండి, గెలుస్తారు, ప్రయత్నించండి అనే మాటలు మాట్లాడితే ఎవరికైనా సంతోషం అనిపిస్తుంది. అలా కాకుండా ఇదిగో ఈ పట్టణం వారికి అప్పచెప్పబడుతుంది, వీరి రాజు అనగా ఈ పట్టణం యొక్క రాజు, ఈ దేశం యొక్క రాజు బబులోను రాజు చేతికి అప్పగించబడతాడు. అతని చెరలోకి తీసుకెళ్ళిపోతాడు, అక్కడే ఉంటాడు. మీరు ఒకవేళ బబులోనీలతో యుద్ధం చేసినా గెలవరు అని స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి ప్రకటిస్తుంటే ఎవరికైనా మానసికంగా కృంగిపోయే అవకాశం ఎక్కువ. ఎవరైనా మానసికంగా కృంగిపోయి బలహీనపడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మానవులు ఆలోచించినట్లుగా ఆలోచించి సిద్కియా ఇర్మియా గారిని రాజమందిరంలో ఉన్న చెరసాల ప్రాకారంలో బంధించి ఉంచి ఉంటాడనమాట. బయటికి రాలేని పరిస్థితి. అయితే ఆ చెరసాల ప్రాకారంలోనే ఉంటాడు, బయటికి ఎవరు వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలన్నట్లుగా. అయితే ఈ సమయంలోనే 6వ వచనం నుండి ఒక గొప్ప సంఘటన, అసలు ఏమాత్రము నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో దేవుడు ఇర్మియా గారితో ఒక పని చేయమంటాడు. ఇదిగో మీ తండ్రి తోడబుట్టిన వాని కుమారుడు, అంటే ఇర్మియా గారి యొక్క నాన్న, ఆ నాన్నకు తమ్ముడో అన్ననో ఎవరో ఉండాలి ఒకరు. ఆ నాన్నకు తమ్ముడో అన్ననో ఉన్న ఆ వ్యక్తి యొక్క పేరు షల్లూము. అంటే ఇర్మియా గారి అంకుల్ పేరు షల్లూము. ఆ షల్లూము అనే ఆ వ్యక్తికి హనమేలు అనే కుమారుడు ఉంటాడు. అంటే ఇర్మియా గారు, హనమేలు అనే ఇద్దరు వ్యక్తులు వరుసకు కజిన్స్ అవుతారు. పెదనాన్న చిన్నాన్న పిల్లలు వీళ్ళిద్దరు. దేవుడు చెప్తాడు, ఇర్మియా నువ్వు చెరసాల ప్రాకారంలో ఉన్నావు, అయితే మీ అంకుల్ కొడుకు, మీ తండ్రి తోడబుట్టిన, అంటే నీ తండ్రి హనమేలు యొక్క తండ్రి, ఇద్దరు సొంతం అన్నదమ్ములు. అలా నీ తండ్రి తోడబుట్టిన షల్లూము అనే ఆ వ్యక్తికి పుట్టినటువంటి కుమారుడు హనమేలు నీ దగ్గరికి వచ్చి
ఒక మాట అడుగుతాడు, నువ్వు నాకు సమీప బంధువుని కదా, నేను నా పితరుల నుండి వచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో, నా భూమి, నేల, నా భూమి, వ్యవసాయ భూమి నేను అమ్మేయాలనుకుంటున్నాను. నా స్థలం అనుకోండి, కొద్దిసేపు అది ఏదైనా స్థలం కావచ్చు, ఆ స్థలం అమ్మేస్తున్నాను. అది ఎవరికంటే వారికి అమ్మకూడదు, మొదట నేను నీకే అమ్మాలి, నువ్వు సమీప బంధువుని కనుక. కాబట్టి నేను అమ్మాలనుకుంటున్నాను. అలా ఆ వ్యక్తిని దగ్గర వచ్చినప్పుడు నువ్వు అతని దగ్గర డబ్బులు ఇచ్చి, క్రయధనం ఇచ్చి, అతను అమ్మే ఆ నేలను ఇర్మియా నువ్వు కొనుక్కో అని దేవుడు చెప్తాడు. ఇప్పుడు చూడండి పరిస్థితి. ఒకవైపు ఇర్మియా గారే ఇక ఈ దేశం ఉండదు, బబులోనీయులు వచ్చి దీన్ని తీసుకెళ్ళిపోతారు, దేశం మొత్తం ఖాళీ అయిపోతుంది. ఈ యూదా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ చెరలోకి వెళ్ళిపోతారు, వీరి సైన్యం వెళ్ళిపోతుంది, వీరి రాజు వెళ్ళిపోతాడు. ఇంకా దేశంలో ప్రజలు ఎవరు లేకపోతే ఇర్మియా గారు ల్యాండ్ కొనుక్కొని ఏం చేస్తారు ఆలోచించాలి. ఇక్కడ మనం కూడా అలా ఆలోచిస్తాం. ఇక మీద ఈ దేశం మీది కాదు, బబులోనీయులు పట్టుకున్నారు కనుక అది వారు సొంతం అయిపోతుంది అన్నట్లు ప్రకటిస్తున్నారు ఇర్మియా గారు. అక్కడ యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో ఓడిపోతున్నారు, ఇక వీరి దేశం వీరికి ఉండదు, ప్రజలందరూ చెరలోకి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి సమయంలో దేవుడు ఇర్మియా గారితో చెప్తున్నాడు, ఇదిగో మీ అంకుల్ యొక్క కుమారుడు నీకు వరుసకు కజిన్ అవుతాడు, నీ తండ్రి తోడబుట్టిన వాని కుమారుడు షల్లూము అనే వ్యక్తి యొక్క కుమారుడు హనమేలు, ఇతను నీ దగ్గరకు వస్తాడు. వచ్చి నేను ల్యాండ్ అమ్మాలనుకుంటున్నా, దాన్ని కొనడానికి నువ్వే మొదట అర్హుడివి, కాబట్టి నువ్వు ఇది కొనుక్కో అన్నప్పుడు అతను అలా వచ్చి అడగగానే నువ్వు ఆలస్యం చేయకుండా ముందు ఆ ల్యాండ్ కొనుక్కో అంటాడు దేవుడు. అప్పట్లో ల్యాండ్ కొనాలి అని అంటే చుట్టుపక్కల ఉన్న పెద్దలని అందరినీ పిలిచి, ఇదో పలానా వ్యక్తి దగ్గర నేను ఇది కొంటున్నాను అని పత్రం రాసి ముద్ర వేసి, వారు కూడా సాక్షి సంతకాలు పెట్టి సంతకం పెట్టి సీల్ చేసినటువంటి ఒక కాపీ, ఇలాంటివన్నీ అప్పుడు పద్ధతి ప్రకారంగా ల్యాండ్ కొనే ఈ కాలంలో కూడా ఎలాగైతే సాక్షి సంతకాలు ఒక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇలాంటివన్నీ ఎలాగైతే చేస్తారో, ఆ కాలంలో కూడా అలాంటి సంఘటన ఒకటి జరిగింది. అది కూడా ఎప్పుడు జరుగుతుంది? యుద్ధం భీకర స్థాయిలో జరుగుతూ ఉండగా ఒకవైపు కొనే వ్యక్తే ప్రకటిస్తున్నాడు ఏమని, ఇక ఈ రాజు ఉండడు, ఈ రాజును బబులోనీయులు వచ్చి తీసుకెళ్ళిపోతారు, యుద్ధం జరుగుతుంది, మీరు ఒకవేళ యుద్ధం చేసినా కూడా ఓడిపోతారు, గెలవరు అని ఇర్మియా గారు ప్రకటిస్తున్న కాలం అది. ఇప్పుడు కొంటున్న వ్యక్తి ఏం చేయాలి? కొంటున్నది ఎవరు? ఇక్కడ ఇర్మియా గారు. అమ్ముతున్నది ఎవరు? వారి అంకుల్ యొక్క కుమారుడు హనమేలు అనే వ్యక్తి. అక్కడ ఏముందో చూద్దాం. ఒకవేళ ఆ పరిస్థితుల్లో మనం ఉంటే, ఏ పరిస్థితుల్లో? ఇర్మియా గారి కాలంలో మనం ఉండి ఇర్మియా గారి స్థానంలో మనం ఉంటే డబ్బులు ఇచ్చి ల్యాండ్ కొంటామా చెప్పండి? యుద్ధం అంత భయంకరంగా జరుగుతూ ఉంటే, రాజు పోతున్నాడు, రాజు సైన్యం పోతుంది, ప్రజలందరూ చెరలోకి వెళ్ళిపోతున్నారు, ఈ దేశం సంపూర్ణంగా ఖాళీగా అయిపోతుంటే ఇలాంటి సమయంలో ల్యాండ్ కొనుక్కుంటే దానికి విలువ ఏముంటుంది? కానీ దేవుడు ఇర్మియా అతను వచ్చి అడుగుతాడు, నువ్వు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ధనం ఇచ్చి కొనుక్కో అని అంటాడు. అది జరిగిందో లేదు ఇప్పుడు 6వ వచనం నుండి చూద్దాం. ఈ సంఘటన జరిగే సమయానికి ఇర్మియా గారు ఎక్కడున్నారు? సిద్కియా అతనిని బంధించి చెరసాల ప్రాకారంలో ఉంచిన కాలం అది. మొదటి అధ్యాయం 32వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు చూసాం. ఇప్పుడు 6వ వచనం నుండి చూద్దాం. అంతటా ఇర్మియా ఇట్లా, నేను యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడు హనమేలు నీ యొద్దకు వచ్చి, అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే. మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరైనా ల్యాండ్ అమ్మాలనంటే మొదట తన సమీప బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళే వచ్చి ఆ ధర్మం చేయాలి, విమోచించాలి, ఆ ల్యాండ్ కొనుక్కోవాలి. లేకపోతే అది వేరే గోత్రంలోకి అలా వెళ్ళిపోకుండా ఉండే అవకాశం ఉంది కనుక అలా కాకుండా మొదట తన సమీప బంధువునికి అది అమ్మాలి. ఇలాంటిది మనము రూతు గ్రంథంలో కూడా చూడగలం. ఇప్పుడు చూద్దాం 7వ వచనం. నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడు హనమేలు నీ యొద్దకు వచ్చి, అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాన్ని కొనుక్కోనుమని చెప్పను. దాన్ని కొనుక్కోనుమని చెప్పును కాదు, చెప్పును.
దేవుడు చెప్తున్నాడు అక్కడ, ఇర్మియా ప్రస్తుతానికి నువ్వు చెరసాల ప్రాకారంలో ఉన్నావు, అయితే నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడు హనమేలు నీ యొద్దకు వచ్చి అనాతోతులో ఉన్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాన్ని కొనుక్కొనుమని చెప్పును ఆ వ్యక్తి రాగానే. కావున నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు యెహోవా మాట చొప్పున చెరసాల ప్రాకారంలో ఉన్న నా యొద్దకు వచ్చి బెన్యామీను దేశమందలి అనాతోతులో ఉన్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీ వలనే జరగవలను, దాన్ని కొనుక్కొనుమని నాతో అనగా అది యెహోవా వాక్కు అని నేను తెలుసుకొని, దేవుడు ఎలాగైతే చెప్పాడో ఆ ప్రకారంగానే హనమేలు అను ఇర్మియా గారి కజిన్ అక్కడికి వస్తారు. వీళ్ళు ఏమై ఉండాలి? వరుసకు పెదనాన్న చిన్నాన్న పిల్లలంటే అన్నదమ్ముళ్ళు అయి ఉండాలి. దేవుడిలా ఇర్మియా గారికి హనమేలు అనే వ్యక్తి వస్తాడు, నీ తండ్రి తోడబుట్టిన వాని కుమారుడు, ఈ భూమిని దయచేసి కొను అని అడుగుతాడు. అలా చెప్పినప్పుడు నువ్వు ఆలస్యం చేయక కొను అని ఇర్మియా గారికి ముందుగానే చెప్పి ఉంటాడు. అలా దేవుడు చెప్పగానే కొద్దిసేపటికి హనమేలు వచ్చేస్తాడు. అంటే దేవుని యొక్క క్రియ, దేవుని యొక్క కార్యం ఎలా జరుగుతుందంటే ఒక అద్భుతమైన భవిష్యత్తును తెలియజేయడానికి దేవుడు ఆ విధంగా ప్రజలను తన పరిచర్యలో ఈ విధంగా నడిపిస్తుంటాడు, వాడుకుంటుంటాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మన జీవితంలో కొన్ని సందర్భాలు ఏదైనా జరిగినప్పుడు దీని ద్వారా కూడా దేవుడు మాకేదో నేర్పిస్తున్నాడు అని దేవుని మీద భారం వేసి నిరీక్షణతో ఓపికతో మనం వేచి చూడడం మంచిది. అలా కాకుండా తొందరపడి మన జీవితంలో మన సొంత నిర్ణయాలు తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ ఇర్మియా గారి స్థానంలో మనం ఉంటే ఏమనేవాళ్ళం? ఇప్పుడు ప్రభువా కొనేదే లేదు, నువ్వేమన్నా చెప్పు, నాకు సంబంధం లేదంట. ఇంత భయంకరంగా యుద్ధం జరుగుతుంది, ఈ దేశం అందరికీ ముట్టడి వేస్తున్నారు బబులోను రాజు, నువ్వే చెప్పావు నాతో, ఇదిగో మా సైన్యము మా రాజు అందరూ ఓడిపోతారని. ఈ సమయంలో నా దగ్గర ఉన్న ధనం కానీ ఇవి కానీ వెండి నాణ్యాలు కానీ నేను ఏమాత్రం వృధా చేసుకొని దాచిపెట్టుకుంటూ జాగ్రత్తగా అని అనే అవకాశం ఉంది. కానీ ఇర్మియా గారు దేవుని యొక్క మాటకి ఏ విధంగా లోబడి, ఇదిగో యెహోవా యొక్క వాక్కు, దేవుని యొక్క వాక్ అని నమ్మి ఆ హనమేలు అనే వ్యక్తి రాగానే ఇది దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు అని తెలుసుకుని 9వ వచనం నుండి నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు పొలమును కొని 17 తులముల వెండి తూచి అతనికి ఇచ్చి తిని, అలా ఇచ్చినప్పుడు నేను క్రయపత్రము రాసి, యుద్ధం జరుగుతున్న సమయంలో వీళ్ళు ల్యాండ్ డీల్ చేసుకొని డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకొని దాని మీద ముద్ర కూడా వేసి సాక్షులను కూడా పిలిపించి త్రాసుతో ఆ వెండి కూడా తూచి క్రయపత్రమును అనగా ముద్రగల విడుదల కైకోలును, ఒడంబడికను, ముద్రలేని విడుదల కైకోలును, ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నమాట. నేను ఫలానా వ్యక్తి ఒక పొలం కొంటున్నాను, ఇదిగో నేను వెండి తూచి నేను ఇస్తున్నాను 17 తులముల వెండి అని సాక్షులందరినీ పిలిచి ఆ వెండిని కూడా తూచి ఇచ్చి ఆ క్రయపత్రమును అనగా ముద్రగల విడుదల కైకోలును, ఒడంబడికను, ముద్రలేని విడుదల కైకోలును, ఒడంబడికను తీసుకుంటుంది. అలా ముద్రించి అందరూ దాని మీద అంటే మన భాషలో సంతకాలు పెట్టిన తర్వాత అన్నిటికీ ఓకే అన్న తర్వాత అప్పుడు ఆ ల్యాండ్ అఫీషియల్గా హనమేలు యొక్క ఆస్తి నుండి ఇర్మియా గారి ఆస్తిగా మారుతుంది. చూద్దాం అక్కడ 11వ వచనం. క్రయపత్రమును అనగా ముద్రగల విడుదల కైకోలును, ఒడంబడికను, ముద్రలేని విడుదల కైకోలును, ఒడంబడికను తీసుకుంటుంది. అప్పుడు నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు ఎదుటను ఆ క్రయపత్రంలో చేవ్రాలు చేసిన సాక్షుల ఎదుటను, సాక్షులు చేవ్రాలు అంటే వాళ్ళు సంతకాలు పెట్టారు లేదా ముద్ర వేశారు అక్కడ, ఆ క్రయపత్రంలో చేవ్రాలు చేసిన సాక్షుల ఎదుటను చెరసాల ప్రాకారంలో కూర్చున్న యూదులందరి ఎదుటను నేను మహాసేయ కుమారుడగు నేరియా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నుల ఎదుట బారూకునకు ఇలా ఆజ్ఞాపించింది. ఇంతకీ బారూకు అనే వ్యక్తి ఎవరనంటే ఇర్మియా గారు వెంట ఉండి ఇర్మియా గారి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఇర్మియా గారు రాయమంటుంటే ఆయన ప్రకటించిన ప్రతి మాట చక్కగా వ్రాస్తూ భద్రపరుస్తున్నటువంటి బారూక్ గారు. అలా బారూక్ గారికి
ఇర్మియా గారు ఈ పత్రం ఏదైతే పొలంలో ఉన్న పత్రం ఏదైతే ఉందో ఆ పత్రం ఇచ్చి ఆ చెరసాల ప్రాకారంలో ఉన్న యూదులతోనూ ఆ సాక్షుల ఎదుటను అందరికీ వినపడే విధంగా ఇర్మియా గారు బారూకు గారికి ఒక విషయం చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే 13వ వచనంలో, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నాకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ పత్రములను మా సోదరుని వద్ద, అంటే నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన ఈ హనమేలు వద్ద నేను ఈ పొలమును కొన్నాను. వీళ్ళందరూ సాక్ష్యం, వీరందరూ చేవరాలు వేసి ముద్రించారు. బారూకు, ఈ పత్రాలన్నీ నీ చేతిలో పెడుతున్నాను బారూకు. ఇప్పుడు ఈ పత్రములను, వీటి గురించి దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి అనగా యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ పత్రములను అనగా ముద్రగల ఈ క్రయపత్రమును, ముద్రలేని క్రయపత్రమును నీవు తీసుకొని అవి బహుదినములుండునట్లు మంటి కుండలో వాటిని దాచిపెట్టుము. మనవి కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, బ్యాంకులోకి తీసుకెళ్ళి లాకర్లో పెట్టుకుంటాం. ఆ కాలంలో బ్యాంకులు లేవు కాబట్టి ఈ పత్రాలను తీసుకొని బారూకు అనేక దినములు భద్రంగా ఉండలాగున ఈ పత్రాలను ఒక మట్టి కుండలో నువ్వు భద్రంగా దాచిపెట్టు. బారూక్ గారికి ఇర్మియా గారు సెలవిస్తున్న మాట, ఇదిగో ఇప్పుడే నా సోదరుని వద్ద నేను ల్యాండ్ కొన్నాను. ఈ ప్రాకారంలో ఉన్నటువంటి యూదులు, ఈ సాక్షులు, నీవు అందరూ దీనికి సాక్షిగా ఉన్నారు, ఇప్పుడు సాక్షులుగా ఉన్నారు. ఈ పత్రాలు తీసుకొని బహుదినములు ఉండినట్లు మంటి కుండలో వాటిని దాచిపెట్టుము. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి నాకు యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు. ఇదంతా జరిగిందంతా దేనికంటే, ఇండ్లను, పొలములను, ద్రాక్ష తోటలను ఇంకా ఈ దేశంలో కొనబడును. ఇది ఎలా ఉందో చూడండి పరిస్థితి. 32వ అధ్యాయము ప్రారంభపు 5 వచనాలు మనం చదువుకుంటే యుద్ధం భీకరంగా జరుగుతోంది. రాజు సైన్యాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. యూదంలో యూదా దేశం పోరాడినా కూడా ఓడిపోతారని ఇర్మియా గారే ప్రకటిస్తున్నారు. ప్రజలందరూ చెరలోకి వెళ్ళిపోతారని చెప్పబడుతోంది దేవుని యొక్క వాక్కు. ఇలాంటి సమయంలో ల్యాండ్ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా చెప్పండి? పూర్తిగా తగ్గుతుంది. ఎందుకు? అందరికీ ఆశలు ఉండవు, ఇక మళ్ళీ ఈ దేశంలో మేము తిరిగి వస్తామో లేదో అని అందరూ అమ్ముకుంటున్నారు. కానీ చెల్లించవలసినటువంటి రుసుము ఏదైతే ఉందో అది అమ్మేటప్పుడు ఆ లెక్క ప్రకారంగానే అప్పుడున్నటువంటి వాల్యూ చొప్పున ఆ ల్యాండ్కి ఎంతైతే విలువ కట్టబడిందో ఆ విలువ చొప్పున ఏమాత్రం తగ్గకుండా ఇర్మియా గారు ధనము చెల్లించి ఆ ల్యాండ్ కొనుక్కున్నారు. బారూకు, ఈ పత్రాలను జాగ్రత్తగా పెట్టు, మట్టి కుండలో భద్రంగా పెట్టు. ఇప్పుడు వీరికి ఏమాత్రము నిరీక్షణ లేదు, ఏమాత్రం నమ్మకం లేదు, ఏమాత్రం విశ్వాసం లేదు. భవిష్యత్తులో మేము మళ్ళీ ఈ దేశానికి తిరిగి వస్తామని, ఇక్కడ నివసిస్తామని, ఇక్కడ పొలములు, ఇండ్లు, భూములు అన్నీ కొనుగోలు జరిగి ఇట్లా క్రయపత్రములు, కొనుగోలు పత్రాలు, ఇంకేమున్నాయి, కైకోలు, ఒడంబడికలు అన్నీ జరుగుతాయని ఎవరికీ ఆశ లేదు. కానీ దేవుడు ఈ కార్యం ద్వారా ఏం తెలియపరుస్తున్నాడంటే, ఏమాత్రము నిరీక్షణకు ఆధారం లేని రోజుల్లో నాతో ఈ పని చేయించి దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏ విధంగా అయితే చెరలోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాడో అదే దేవుడు ఒకరోజు మిమ్మల్ని అందరినీ మళ్ళీ తిరిగి తీసుకొని వస్తాడు. అలా తిరిగి తీసుకొని వచ్చినప్పుడు నేను ఈరోజు ల్యాండ్ ఎలాగైతే కొనుక్కున్నానో, ఈ పత్రాలన్నీ సాక్షులతో ఎలాగైతే సంతకాలు చేసి భూమి యొక్క క్రయ విక్రయాలు ఎలాగైతే జరిగాయో, పొలములు అమ్ముకోవడము, కొనడము, ఇవన్నీ ఎలాగైతే జరిగాయో, ఎప్పుడు కొనుక్కుంటారు? ఒకరి పొలంలో ఒకరు అమ్మడము, కొనడం, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఆ దేశంలో వారు స్థిర నివాసులు అయితే. ఆ దేశమే విడిచిపెట్టి వెళ్ళేసి ఇంకా మళ్ళీ రాకపోతే ఇంక కొనడం ఏంటి, అమ్మడం ఏంటి చెప్పండి? నేను ఈరోజు కొనుక్కుంటున్నానంటే మీకు చెప్తున్నాను, నన్ను దేవుడు మాదిరిగా ఉంచాడు ఇక్కడ, నన్ను దేవుడు ఒక సాక్షిగా పెట్టాడు ఇక్కడ. మీరు భవిష్యత్తులో తిరిగి వస్తారు, తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ పొలములు, భూములు, ఇండ్లు వీటన్నింటినీ కట్టుకుంటారు, కొనుక్కుంటారు, క్రయపత్రాలన్నీ ఇవన్నీ రాసుకొని ముద్రించుకొని జాగ్రత్త పరుచుకుంటారు.
అంటే దేవుడు మిమ్మల్ని శాశ్వత కాలం చెరలోనే విడిచిపెట్టాలని ఆలోచించట్లేదు, అక్కడే శిక్ష వేసి అక్కడే ఉంచాలని దేవుడు ఆలోచించట్లేదు. మీరు ప్రస్తుతం తప్పు చేశారు కనుక మీకు అది శిక్ష పడుతుంది. అయితే ఎలాగైతే మిమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయాడో అదే దేవుడు తిరిగి తీసుకొస్తాడని ఈ అధ్యాయంలో చదువుకుంటూ వస్తే మనకు ఆ భావం అర్థమవుతుంది. అయితే ఈ కుండలో వాటిని పెట్టి భద్రపరచు బారూకు అని చెప్పిన తర్వాత ఇర్మియా గారు కూడా తాను కూడా ప్రవక్త అయినప్పటికీ ఒక మనిషి కనుక వాళ్ళందరి కొరకు మరి ఆయన ప్రార్థన చేస్తున్నట్లు కనబడుతుంది. 16వ వచనం నుండి మన వలె ప్రభువా ఏంటో నీ పని, నీ కార్యం, నీ ఆలోచనలు నాకేం అర్థం అవ్వట్లేదు తండ్రి అని ఇర్మియా గారు దేవునితో సంభాషించడము, ప్రార్థించడం జరుగుతుంది. ఆ ప్రార్థన ఏంటో ఒకసారి మనం 16వ వచనం నుండి జాగ్రత్తగా విందాం. నేరియా కుమారుడైన బారూకు చేతికి ఆ క్రయపత్రమును నేను అప్పగించిన తర్వాత యెహోవాకు ఈలాగున ప్రార్థన చేసి తిని. ప్రార్థన చేస్తున్నాడు ఇర్మియా గారు. యెహోవా, ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా. మనం కూడా ప్రార్థించేటప్పుడు ఈ విధంగా ప్రార్థన చేస్తాంగా. మహోన్నతుడైన మా తండ్రి, మిక్కిలి కనికరం కలిగిన మా ప్రియ దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, ఇలాంటి మాటలు మనం ఎలాగైతే ఉపయోగిస్తామో ఇర్మియా గారు కూడా ప్రార్థన చేసేటప్పుడు మన దేవుని ఎంత గొప్పగా ఆయన సంబోధిస్తున్నాడో, ఉచ్చరిస్తున్నాడో చూడండి, ఎంత బాగుందో ఇది. ఈ ప్రార్థనలో యెహోవా, ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదీ లేదు. ఇర్మియా గారు చేస్తున్న ప్రార్థన ఇది. మాకేమో అసాధ్యం అనిపిస్తుంది, వెళ్ళిపోయిన వారు తిరిగి వస్తారో లేదో అని, కానీ నీకు మాత్రం అసాధ్యమైనది ఏది లేదని నాకు తెలుసు. కానీ నా ప్రార్థన ఆలకించు ప్రభువా, నేను మనిషినే కదా అన్నట్లు ఉంటుంది ఈ ప్రార్థన. విందాం ఎంత జాలి అని వేస్తుందో ఇర్మియా గారు చేస్తున్న ఈ ప్రార్థన. జాలి వేయడం అంటే ఏంటి? చదువుతున్న మనకే, వింటున్న మనకే ఏ స్థితిలో ఆయన మానసిక స్థితి ఎలా ఉందో మనం ఆలోచించాలి. చూద్దాం ఏమని ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ. యెహోవా, ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదీ లేదు. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషము వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయవాడవు. ఈ ఒక్కచోట నేను ఆగాలనుకుంటున్నాను. ఎందుకంటే వెంటనే మనం తప్పిదం చేసేది, తండ్రులు పాపం చేస్తే అది వారి పిల్లల మీద పడుతుంది అనే మాట ఇర్మియా గారు కూడా అన్నారు కదా. మరి దీని పరిస్థితి ఏంటి అంటే, తల్లిదండ్రులు పాపాలు చేస్తే దాని యొక్క పాపం పిల్లలు పంచుకోవాల్సి వస్తుందా, పాపం వారికి పాస్ అవుతుందా అంటే అది కాదు దాని మీనింగ్. వీరు నిజంగానే దేవుడు చెప్పినట్లుగా ఇర్మియా గారు ప్రకటిస్తుంటే ఆ మాటలు విని విధేయత చూపించింటే ఈ దేశంలో వీళ్ళు ఉండేవారుగా. ఇప్పుడు ఏమైపోయింది? బబులోనీయులు వస్తున్నారు, వీరిని తీసుకెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీరికి వివాహాలు జరుగుతున్నాయి, పిల్లలు పుడుతున్నారు. ఏమైంది పరిస్థితి? తల్లిదండ్రులు అనుభవిస్తున్న చెరలో పిల్లలు కూడా ఉండిపోవాల్సి వచ్చింది, వారు తప్పు చేయకపోయినా. అక్కడ నూతనంగా పుట్టిన బిడ్డల పరిస్థితి మాట్లాడుతున్నాను. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన చంటి బిడ్డల పరిస్థితి అంతే. అంటే ఎదిగే స్థితిలో ఉన్న మనిషి దేవుని మాట విని విధేయత చూపిస్తూ క్రమశిక్షణతో ఉంటే ఆ కుటుంబం ఎంతో బాగుంటుంది. అలా కాకుండా దేవునికి తిరుగుబాటు చేస్తే వీరు చేసిన పొరపాట్లు, వీరు చేసిన తప్పుల యొక్క ప్రభావం పిల్లల మీద కూడా పడుతుంది అని మాట్లాడుతున్నాడు అక్కడ. ఆ పిల్లలు అక్కడ మారు మనసు పొందితే దేవుడు వారిని విమోచిస్తాడు, తప్పు చేసిన వారిని శిక్షలోనికి కొనిపోతాడు దేవుడు. ఈ విధంగా దీన్ని అర్థం చేసుకోవాల్సిన విధానం. ప్రియులరా, 19వ వచనం, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు తండ్రి, నీ ఆలోచనలు మా ఆలోచనలు వేరు. క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనలను బట్టి, వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. ఇర్మియా గారు చేస్తున్న ప్రార్థన ఇది. నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. నీకు అందరి యొక్క మార్గాలు తెలుసు ప్రభువా. నీవు ఐగుప్తు దేశంలో చేసినట్టు నేటి వరకు ఇశ్రాయేలు వారి మధ్యను
ఇతర మనుషుల మధ్యను సూచక క్రియలను మహత్కార్యములను చేయుచు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. సూచక క్రియలను మహత్కార్యములను జరిగించచ్చు, మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడవై మహాభయము పుట్టించి ఐగుప్తు దేశంలో నుండి నీ ప్రజలను రప్పించి మీకిచ్చేదని వారి పితరులకు ప్రమాణము చేసి పాలు తేనెలు ప్రవహించి ఈ దేశంలో వారికి ఇచ్చితివి. వారు ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకోరు, కానీ నీ మాట వినకపోయేది. ఇప్పుడు వస్తున్న టాపిక్లోకి, నువ్వు వారికి చెప్పినట్లుగానే అన్నీ చేసావు, వారికి దేశం ఇచ్చావు, పాలు తేనెలు ప్రవహించే దేశం. కానీ వారు నీ మాట వినకపోయారు నా ప్రభువా, నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయారు. వారు చేయవలనని నీవు ఆజ్ఞాపించిన వాటిలో దేని చేయకపోయారు కనుక ఈ కీడంతవి వారి మీదకి రప్పించి ఉన్నావు. ఈరోజు యుద్ధం జరుగుతుంది, వారు చెరలోకి వెళ్ళిపోతున్నారంటే వారు చెప్పినది ఏమాత్రం పాటించలేదు, చేయలేకపోవడం కాదు, చేయకూడదని నిర్ణయించుకున్నారు. నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని ఆలోచన లేకుండా పోయింది. వారు చేయవలనని నీకు ఆజ్ఞాపించిన వాటిలో దేని చేయకపోయారు కనుక ఈ కీడంతవి వారి మీదకి రప్పించి ఉన్నావు. ముట్టడి దిబ్బలను చూడు ప్రభువా, ఈ పట్టణం చుట్టూ వాళ్ళు చుట్టుకొని ఉన్నారు, ముట్టడి దిబ్బలు వేస్తున్నారు, బయటకు వస్తే మిమ్మల్ని చంపేస్తామని. ఆ బబులోను సైన్యం అంతా చుట్టుకున్నారు యెరూషలేం పట్టణాన్ని. కోట గోడల నుంచి బయటకు ఎవ్వరు రాకుండా అంత బలముగా అది ముట్టడి వేయబడింది. ప్రభువా చూడుము తండ్రి, పట్టణమును పట్టుకొనుటకు అది దానికి సమీపించుచున్నది. ఒకవైపు ఖడ్గం ఉంది ప్రభువా, ఒకవైపు క్షామము ఉంది ప్రభువా. తెగులు వచ్చుట వలన దాని మీద యుద్ధము చేయుచుండు కల్దీయుల చేతికి పట్టణంను అప్పగింపబడును. నువ్వు ఏదైతే సెలవిచ్చావో, నువ్వు సెలవిచ్చినది సంభవించను. నీవే దాన్ని చూచున్నావు కదా. ఇంత ప్రార్థన ఎందుకు చేస్తుండాలి చెప్పండి? దేవుడు ఇర్మియా గారిని ల్యాండ్ కొనమన్నాడు. అక్కడ ఏ టైంలో కొనమన్నాడు? ఒకవైపు ఖడ్గం, ఒకవైపు క్షామం, ఒకవైపు తెగులు, ప్రజలు అందరూ చచ్చిపోయి భవిష్యత్తు లేకుండా ఏమాత్రము ఆధారం లేని కాలం అది. ఏమాత్రము ఆధారం లేని కాలంలో ప్రభువా నువ్వు ఏవేవైతే చెప్పావో అన్నీ జరిగాయి తండ్రి. నీవే సమస్తము చూస్తున్నావు. ఇక్కడ ఏం జరుగుతుందో, ఖడ్గం ఉంది, తెగులుంది, క్షామం ఉంది, అన్నీ ఉన్నాయి. యెహోవా ప్రభువా 25వ వచనం, నేను ఒకవేళ ఈ పొలం కొనకపోయి ఉంటే, ఈ వెండి నాణ్యాలన్న నా దగ్గర ఉంటే దీంతో ఏమైనా నేను కొనుక్కుంటా అంటే ఏమన్నా పోయి ఎక్కడికైనా వెళ్ళి అన్నట్లుందేమో ఇర్మియా గారి పరిస్థితి. యెహోవా ప్రభువా ధనమిచ్చి ఈ పొలమును కొనుక్కొని సాక్షులను పిలుచుకొని మరి నీవే నాతో సెలవిచ్చితివి. నువ్వు నన్ను కొనమన్నావు ప్రభువా. ఇప్పుడు అయితే ఈ పట్టణం కల్దీయుల చేతికి అప్పగింపబడుచున్నది కదా, ఏంటి పరిస్థితి నాకేం అర్థం అవ్వట్లేదని ఒక మనిషి అస్తవ్యస్తమైన స్థితిలో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రార్థన. ఇర్మియా గారి ద్వారానే సిద్కియాతో చెప్తున్నాడు దేవుడు, ఇదిగో నువ్వు చెరలోకి పోతావు, నీ రాజ్యం ఉండదు అని చెప్తున్నావు. బయట చూస్తే ఖడ్గం ఉంది, లోపల చూస్తే క్షామము ఉంది, తెగులు ఉంది. ఇలాంటి సమయంలో సాక్షులను పిలుచుకొని ధనమిచ్చి నన్ను కొనమని చెప్తున్నావే, ఇంత నాకేం అర్థం అవ్వట్లేదు ప్రభువా అని నిరుత్సాహంతో చేస్తున్న ప్రార్థనలా కనబడుతుంది. అప్పుడు వెంటనే దేవుడు 26-27 వచనాల్లో ఆయన నేను నీలాంటి వాడిని కాదు అన్నట్లుంది ఆయన సమాధానం. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నేను యెహోవాను. నేను ఆలోచన లేకుండా ఏదైనా చేస్తాననుకుంటున్నావా? సర్వ శరీరులకు దేవుడను. నాకు అసాధ్యమైనది ఏదైనా నుండు నా ఇర్మియా, నాకు అసాధ్యం అన్నట్లుగా నువ్వు చేసావు ఈ ప్రార్థన. మన ప్రార్థనలు కూడా కొన్ని సందర్భాల్లో ఇక దేవుడు చెయ్యడేమో, అయిపోయింది ఇంతటితో అన్నట్లుగా చేస్తుంటాం మనం ప్రార్థనలు. అందుచేత దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కనుక ఆయన క్రియల గురించి, ఆయన మనకు బోధించాలనుకున్నటువంటి భవిష్యత్తు గురించి మౌనంగా ఉండి విని సాగిలపడటం మంచిది. ఆయన ఆజ్ఞలు గైకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలంతే. ఇర్మియా గారు చేసిన ఈ ప్రార్థనకు దేవుడిస్తున్న సమాధానం విందాం.
కావున యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నువ్వు ప్రార్థన చేసావుగా, ఇప్పుడు నా సమాధానం విను. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ సమాధానం 28వ వచనం నుండి ప్రారంభమవుతోంది. ఇదిగో నేను ఈ పట్టణమును కల్దీల చేతికిని బబులోను రాజు నెబుకద్నెజరు చేతికిని అప్పగింపబోచున్నాను. నువ్వు అన్నావుగా ప్రార్థన చేసేటప్పుడు ఇందాక, ఖడ్గం ఉంది, క్షామం ఉంది, తెగులు ఉంది అన్నావు కదా. అవును, నేను అప్పచెప్తున్నాను, నిజమే అది. అతడు దాన్ని పట్టుకొనగా ఈ పట్టణము మీద యుద్ధము చేయు కల్దీయులు వచ్చి ఈ పట్టణమునకు అగ్ని ముట్టించి ఈ మిద్దెల మీద జనులు బయలునకు ధూపార్పణ చేసి అన్ని దేవతలకు పానార్పణలు అర్పించిన కోపం పుట్టించురు. ఆ మిద్దెలన్నింటినీ కాల్చివేసేదురు. ఏ మిద్దెల మీద అయితే మీరు మిద్దెక్కి సూర్య నమస్కారాలు ఆ నమస్కారాలు చేశారో ఆ మిద్దెలన్నింటినీ తను కాల్చిపడేస్తాడు. నిజమే, ఇది జరిగే తిరుగుతుంది. పట్టణం పట్టబడుతుంది, చెరలోకి వెళ్ళడం ఖాయం. ఏలైనగా ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, ఇశ్రాయేలు వారును యూదా వారును తమ బాల్యము మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయించు వచ్చున్నారు. తమ చేతుల క్రియల వలన వారు నాకు కోపమే పుట్టించువారు. ఇదే యెహోవా వాక్కు, తీర్పు. ఈ 30వ అధ్యాయం నుండి 33 వరకు విమోచన కొరకై నిరీక్షణ, దేవుని యొక్క తీర్పు అనే మాటలు పెట్టుకున్నాం టైటిల్. నిజంగానే తీర్పు జరుగుతుందని చెప్తున్నాడు దేవుడు. ఇలా వీరిని రప్పిస్తాను, ఏ మిద్దెల మీద అయితే మీరు బయలునకు పూజలు చేసి అన్ని ధూపం వేసి అన్నీ చేశారో ఆ మిద్దెలన్నింటినీ వీరు కాల్చివేస్తారు. ఈ పట్టాన్ని తగలబెడతారు, అగ్నితో కాల్చేస్తారు. ఇవన్నీ జరుగుతాయి. ఇర్మియా గారికి అర్థం అవ్వట్లేదు. నన్నే కదా ప్రభు ల్యాండ్ కొనమన్నావు, మళ్ళీ వీళ్ళు వచ్చి అన్ని కాల్చిపడేస్తారు, ధ్వంసం చేస్తారు, నాశనం చేస్తారు అంటున్నావు. అవును, వాళ్ళు చేస్తారు. నా ప్లాన్, నా ఆలోచన, నా ప్రణాళిక విను అని చెప్తున్నాడు దేవుడు. అక్కడ ఏం చేస్తున్నాడు చూడండి. అక్కడ 30వ వచనం నుండి, ఏలయనగా ఇశ్రాయేలు వారును యూదా వారును తమ బాల్యము మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయించు వచ్చుచున్నారు. తమ చేతుల క్రియల వలన వారు నా కోపమే పుట్టించువారు. ఇదే యెహోవా వాక్కు. నా కోపము రేపుటకు ఇశ్రాయేలు వారును యూదా వారును, మొత్తం దేశం, వారి రాజులను, వారి ప్రధానులను, వారి యాజకులను, వారి ప్రవక్తలను, యూదా జనులను, యెరూషలేము నివాసులను చూపిన దుష్ప్రవర్తన అంతటిని బట్టి నా ఎదుట నుండి వారి దుష్ప్రవర్తనను నేను నివారణ చేయ ఉద్దేశించినట్లు వారు ఈ పట్టణమును కట్టినదేమో మొదలుకొని ఇది వరకును అది నాకు కోపం పుట్టించుటకు కారణమాయను. ప్రతి ఒక్కరు, మీరు రాజులు అంటారే వారు తప్పు చేశారు, మీ ప్రధానులు అంటారే వారు తప్పే, పాపమే. యాజకులు, ఆ దేశ నివాసులు, ఈ పట్టణస్తులు అందరూ చేసి నాకు కోపం పుట్టించారు. 33వ వచనం, నేను వెంటనే ఏమి శిక్ష తీసుకురాలేదు. ఇర్మియా గుర్తుపెట్టుకో ఈ విషయం. నేను పెందలకడ లేచి వారికి బోధించినను వారు నా బోధన అంగీకరింపకపోయి, వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొని, నేను ఎంత చెప్పినా కూడా నా వైపు ముఖం త్రిప్పుకొనక వీపు చూపించి వెళ్ళిపోతున్నారు. నువ్వు చెప్తే మేము వినాం, నీ ఆజ్ఞలు మేము పాటించమని. మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైన వాటిని పెట్టింది. ఎలాంటి హేయమైనవి పెట్టారో తెలుసుకోవాలనుకుంటే మీకు ఒక అధ్యాయం చెబుతాను, తర్వాత మీరు దీనిని చదువుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము మీరు మొత్తం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆ మందిరంలో వీరు ఏ హేయ వస్తువులు ఉంచారో మీకు అన్నీ అర్థమవుతాయి. దానితో పాటుగా రాజులు 2వ గ్రంథంలో హిజ్కియా గారి కుమారుడు మనష్షే ఏమి ఉంచాడో ఒకసారి అది కూడా చూద్దాం. రాజులు 2వ గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఈ మందిరమున, అంటే 7వ వచనంలోని మధ్యలో చదువుతున్నాను. ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్ర స్థానములలో నుండి
నేను కోరుకున్న యెరూషలేమునందు నా నామమును సదాకాలం ఉంచుదనని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఈ మనష్షే అక్కడ ఉంచాడు. ప్రియులారా, ఇలాంటి హేయమైన వస్తువులను అన్నిటినీ పెట్టి దేవుని మందిరమును అపవిత్రపరిచి మనల్ని ఐగుప్తు నుండి నడిపించిన ఆయన కాదు దేవుడు, ఈ బొమ్మలే దేవుడు అని ఆ ప్రజలు పూజించలాగున అక్కడ ఉన్నటువంటి యాజకులు, ప్రధాన యాజకులు అందరూ దానిని అపవిత్రపరిచేశారు. దేవుడేమో పెందలక్కడ లేచి వారికి బోధించాడు తన ప్రవక్తలను పంపించి. అయినా కూడా వారు దేవుని యొక్క బోధను అంగీకరింపకపోయారు. వినాలని దేవుడు వారికి ఎంత బోధించినా వారు వినకుండా తిరుగుబాటు చేసిన వారే. విందులని ఎవరికి చెప్పాలని ప్రయత్నించిన వారు వినలేదు. అందుకే యేసు ప్రభువు భూలోకానికి వచ్చినప్పుడు శరీరధారిగా సువార్త ప్రకటించే రోజుల్లో చెవి గలవాడు వినుగాక అని అంటనే ఉంటాడు. చెవులు గలవాడు వినుగాక అనే మాటకు అర్థం ఏంటి? చెవులున్నా వినలేని పరిస్థితి. అందుకే దేవుడు వారు వినను వినకపోయినను చెబుతూనే ఉండు. రేపొద్దున మాకు దేవుడు చెప్పింటే మేము జాగ్రత్త పడేవాళ్ళమేమో, దేవుడు చెప్పకుండా మాకు ఇంత శిక్ష ఎందుకు వేసాడు అని దేవుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఉంటారు. యేసు ప్రభు యొక్క సిలువ సంఘటన కూడా ఇలాంటిదే. యేసు ప్రభు సిలువ సన్నివేశం అనేది జరగకుండా ఆయన భూమి మీద తీర్పు చేయుటకే ఆ రాకడ జరిగింటే మనుషులందరూ దేవుని మీద నింద వేసేవారు. మాకు ఏ రోజు కూడా ఈ విధంగా నిత్య శిక్ష ఉంటుందని, నీ ఆజ్ఞలు లేకుంటే మాకు నిత్య జీవం ఉండి పరలోకంలో ప్రవేశిస్తామని నువ్వు ఏ రోజు మాకు బోధించలేదు. నువ్వు మాకు బోధించి ఉంటే మేము లోబడి విధేయత చూపించి మమ్మల్ని మేము సరి చేసుకునే వాళ్ళమేమో అని దేవునికి ఎదురు తిరిగేవాళ్ళు. దేవుణ్ణి అన్యాయస్తులుగా చూసేవాళ్ళు. అలాంటి అవకాశం లేకుండా యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చి మనందరి నిమిత్తం ప్రాణాలను పెట్టి, నా ప్రేమ చూడండి, మీ పాప భారమును మోసాను, ఇక దగ్గర పాపం చేయకుడి. ఆనాడు వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీతో యేసు ప్రభు చెప్పిన మాట, అమ్మా ఇక పాపం చేయకుము అని చెప్పి పంపించినట్లుగా ఈరోజు అదే మాట మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఇక మీరు పాపం చేయకండి, మీ పాప భారం నేను సిలువ మీద మోసానని. అంత ప్రేమ చూపించాడు కనుకనే ఇప్పటికీ ఆయన ప్రేమకు మనము రుణస్థులమై కృతజ్ఞులమై విధేయత చూపించకుండా జీవిస్తే మాత్రం ఆ తర్వాత యేసు ప్రభు చివరి రాకడలో మనల్ని ఎవరు కూడా తప్పించలేరు. కాబట్టి జాగ్రత్త పడి ఈ నాసికారంధ్రంలో శ్వాస ఉన్నప్పుడే మనకు బోధింపబడుతున్న రోజుల్లోనే మనం విధేయత చూపించి మారు మనసు పొంది మన పాపాలను ఒప్పుకొని దేవుని వైపుకు తిరగటం ఎంతో మంచిది. ఆలోచించండి, దీపం ఉండగానే ఈ ప్రాణం ఈ దేహంలో ఉన్నప్పుడే మనం ప్రభు విషయంలో దేవుని విషయంలో జాగ్రత్త పడాలి. ప్రియులారా, భూమి మీద ఈ జీవితం శాశ్వతం కాదని పదే పదే ప్రతి సేవకులు బోధిస్తున్నారు, ప్రకటిస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్త గమనించి మన జీవితాలను మార్చుకొని దేవునికి ఇష్టలుగా బ్రతకడం అనేది ఎంతో ముఖ్యం. విందాం ఇక్కడ 34-35 వచనాలు. మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైన వాటిని పెట్టి, అంతేకాకుండా వారు తమ కుమార్తెలను ప్రతిష్ఠింపవలనని బెన్ హిన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠములు కట్టించిరి. అలాగ చేయుటకు నేను వారికి ఆజ్ఞాపింపలేదు. యూదా వారు పాపంలో పడి ఎవరైనా నెట్టి హేయక్రియలు చేయరు అన్న మాట నాకెన్నడూ తోచలేదు. మీ బిడ్డలను అగ్నిగుండంలో వేసి కాల్చి చంపేస్తారు, ఆ బయలులకు ప్రతిష్ఠ చేస్తారు, విగ్రహాలకు సమర్పిస్తారని నేను ఏ రోజు కూడా ఆలోచించలేదు. నాకు ఆ ఆలోచన రాలేదు మీరు అని దేవుడు వారితో మాట్లాడుతున్నాడు అక్కడ. అంటే దేవుని భవిష్యత్తు లేదా అని మాత్రం అనుకోకండి. నా ఉద్దేశం ఏంటంటే, వారు ఆ విధంగా చేస్తుంటే, దేవుడిచ్చే బహుమానాన్ని తీసుకొని వెళ్ళి వారు అగ్నిలో వేస్తుంటే, దేవుని సొమ్మును మన ఇంట్లో మనం సంపాదించుకున్న గొప్ప ఆస్తి ఉందనుకోండి, వెలగల వస్తువులు, బంగారు, వెండి, ధనం, వీటన్నింటిని తీసుకెళ్ళి అగ్నిలో నిప్పులో వేస్తామని చెప్పండి, వేయం. విలువైనదిగా మనం భావిస్తాం. అలాంటిది ఆ కాలంలో పసిబిడ్డలను పిల్లల్ని తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో వేసేశారు. ఇవన్నీ చూసి దేవుడు సహించలేకపోతున్నాడు. ఇదే విషయాన్ని ఇర్మియా గ్రంథంలో ఎన్నిసార్లు దేవుడు జ్ఞాపకం చేసుకుని తన మనసున బాధపడుతున్నాడు ఆలోచించండి. ఒకసారి ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం
ఈ విషయాన్ని గతంలో కూడా చూశాం. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ నెంబర్ 7 30వ వచనం నుండి చూద్దాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యూదావారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు. నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపడినట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచున్నారు. నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్హిన్నోములోనున్న తోపెతునందు బలిపీఠములను కట్టుకుని ఉన్నారు. మీరు మన దేవుని గురించి అర్థం చేసుకోవాలి. దేవుడు ఎన్ని హింసిస్తున్నాడు, చెరలకు పంపిస్తున్నాడు, బబులోను రాజును పంపించి యుద్ధం చేయిస్తున్నాడు. దేవుడిని ఎప్పుడూ అలా శిక్షిస్తున్నాడు దృష్టితో ఎవరు చూడకండి దయచేసి. దేవుని ప్రేమ అర్థం కాని వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తారు. తన తమ్ముడైన హేబేలు గారిని అన్నైన కయ్యూను అన్యాయంగా చంపినప్పుడు దేవుడు హేబేలు గారి పక్షాన ఉండి, నీ తమ్ముని రక్తం ఆ నేలలోండి మొరపెడుతోందని మాట్లాడతాడు. నీతిమంతులు నిర్దోషుల పక్షాన దేవుడు చేరే మహా గొప్ప దేవుడై ఉన్నాడని మనకు ఆనాడే ఆ సన్నివేశంలో అర్థమవుతుంది. అది మనకు అర్థమైతే మనం చదువుకుంటున్న ఈ ఇర్మియా గ్రంథము మరియు రాజుల చేతి చదివితే దేవుడిచ్చే పసిబిడ్డలను ఆనాటి రాజులు, ఆ ప్రజలు అగ్నిలో దహించడానికి ఆ జీవం లేని నిర్జీవమైన దైవత్వమే లేని పనికిరాని బొమ్మలకు, మనిషి చేసుకున్న విగ్రహాలకు బలి అర్పిస్తుంటే ఆ బిడ్డల పక్షాన దేవుడు చేరడా చెప్పండి? దేవుడు అన్యాయం చేస్తున్నాడా? వారికి మీరు ఈ విధంగా చేయకూడదు, ఇది తప్పు అని దేవుడు పెందలకడనే అనేక మంది సేవకులను, ప్రవక్తలను పంపించి బోధించాడట. దీన్ని ఏమంటారు తెలుసా? దేవుని యొక్క ప్రేమ, మరి దేవుని యొక్క దీర్ఘశాంతం అంటారు. ఇన్ని సంవత్సరాలుగా దేవుడు వారికి బోధిస్తున్నా, ప్రేమిస్తున్నా దేవుని యొక్క ప్రేమ యొక్క దీర్ఘశాంతం యొక్క విలువ తెలియకపోతే అప్పుడు దేవుడు తీర్పులోకి తీసుకొస్తున్నాడు. వారిని శిక్షను విధించడానికి నిర్ణయించుకున్నాడు. యేసు ప్రభు శిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఇప్పుడు 2000 సంవత్సరాలు అవుతుంది. ఇది కూడా ఏంటో తెలుసా? ఆ ప్రభు యొక్క శిలువ త్యాగం ప్రతి మనిషికి అర్థమవ్వాలి. మన పాపంలో ఆయన మోసాడని మనిషి నమ్మకపోతే, నిర్లక్ష్యం చేస్తూ పోతుంటే ఈ దీర్ఘశాంతం ఏదో ఒక రోజు ఆగిపోతుంది. నమ్మని వారికి శిక్ష ఖచ్చితంగా పడితీరుతుంది. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అనే మాటల గురించి మనకు అర్థమవ్వాలి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో రాయబడినట్లుగా ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా ముద్రింపబడిన గ్రంథం ఏదైనా ఉందంటే బైబిల్ గ్రంథమే. ఎందుకంత విరివిగా అంతమందికి దేవుడు అందిస్తున్నాడు? నువ్వు నశించిపోకూడదని ఇందులో ఉన్న ప్రతి మాట, ప్రతి భాషలో దేవుడు తర్జుమా చేసి, ఇది దైవ కార్యం కనుక ఇన్ని భాషల్లోనికి తర్జుమా చేయబడింది. ఇది భాషలన్నిటినీ బైబిల్లో ఉన్న దేవుడు చేశాడు కనుక ఏ భాషలోనికి తన మాటలు తర్జుమా చేయాలో ఆయన తెలిసి కనుక చేశాడు. ఆలోచించాలి. ఇది దైవ గ్రంథం కనుక అన్ని భాషల్లోకి తర్జుమా అయింది. ఇక మిగిలిన అర్థం చేసుకోవాలి. విందాం. ఏదైతే దేవుడు తన గ్రంథం అని భావిస్తాడో, తన గ్రంథం అన్న వాటినే ఆయన ఇన్ని భాషల్లోకి నడిపిస్తాడు, మారుస్తాడు. తన గ్రంథం కాదు, ఇది ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం కాదు, ఇది ప్రజలకు ఏమాత్రం మేలు చేసే గ్రంథం కాదు, ప్రజలను నిత్య నరకంలో నడిపించేది అనే గ్రంథాలు ఏవైనా ఉంటే వాటి గురించి ఎందుకు పట్టించుకుంటాడు చెప్పండి దేవుడు? ఆలోచించండి. గొప్పగా మా గ్రంథం ఒకే భాషలో ఉంది, అందుకే దీంట్లో ఏ తప్పులు లేదు, తర్జుమా కూడా చేయలేదు, ట్రాన్స్లేషన్ మిస్టేక్ అవ్వలేదు, ఇలాంటి పనికిరాని పిచ్చి మాటలు మాట్లాడకూడదు. అవసరం లేదు కాబట్టి దేవుడు ఇన్ని భాషల్లోనికి ఆ గ్రంథాలను మార్చలేదు. పుస్తకాలు కావచ్చు, గ్రంథాలు కావచ్చు. ఈరోజు ఒకే భాషలో ఉంది, తప్పులు ఏం లేదు అని మాట్లాడుకుంటూ ఉంటే ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి. గొప్పగా పిలువబడేటువంటి భాషలు, అన్ని భాషలు దేవుడు చేసిండేది. నాకు రాని భాష ఇంకొకరు చెప్తున్నారంటే వాడు కుక్కను చూసి గాడిదన్నా కూడా నేను గాడిదని పలకాల్సి వస్తుంది. ఒక వస్తువుని చూపించి పనికిరాని వస్తువు ఏదో పేరు పెట్టి వీళ్ళు చెప్తున్నాడు అంటే అతను ఏం చెప్పినా నమ్మాల్సిందే. అది కరెక్టే కాదు అని వెరిఫై చేసుకోవడానికి అవకాశం లేదు. అది ఒకే భాష ఉండడం వల్ల నేను మాట్లాడే మాతృభాషలోనికి, నా మదర్ టంగ్లోకి దేవుడు
నా మదర్ కంటే గొప్ప పని చేసి ఇదిగో నా ప్రేమ గ్రంథం, ఇది నా ప్రేమ లేఖ రాయించి ఇచ్చాడు ఈ గ్రంథం గురించి. ఇది నాకు అర్థం అవ్వాలి. బ్రాడ్ థింకింగ్ ఉంటే అర్థమవుతాయి ఈ విషయాలు. ఎందుకు బైబిల్ గ్రంథం ఇన్ని భాషల్లో కూడా తర్జుమా చేయబడింది అనే విషయం గురించి. నా ప్రేమ ప్రతి మనిషికి తెలియాలని దేవుడు ప్రతి మనిషి మాట్లాడే భాషలోనికి దీన్ని తర్జుమా చేయించాడు. తప్పులు ఉన్నాయని మాట్లాడుతున్నాం అనుకో, ప్రింటింగ్ మిస్టేక్స్ అయ్యాయి, అది ఇది అయ్యాయి అని మాట్లాడుతుంటే ఏమున్నాయో చూసుకొని కరెక్ట్ కూడా ఆన్సర్ అందులోనే ఉంటుంది. నువ్వే వెతుక్కొని చదువుకో. తప్పులు ఉన్నాయి ఎలాగ కనిపెట్టావో కరెక్ట్ కూడా అందులోనే ఉంది, వెతుక్కో. మరి నీ దృష్టికి అమృతం తప్పని ప్రియులారా విందాం జాగ్రత్తగా. పసిబిడ్డలు తీసుకొని అగ్నిలో వేసి కాల్ చేస్తుంటే మౌనంగా ఉండమంటారా చెప్పండి? ఆపకూడదా? బైబిల్లో ఉన్న దేవుడు మనుషులు ఈ విధంగా చేస్తారు అంటుంటే సహించలేకపోతున్నాడు. అది ప్రేమ. అక్కడ చెబుతున్నాడు అలా చేయకండి అని. చెబుతున్నా కూడా మారకపోతే ఇంకా శిక్షించకుండా ఏం చేయాలి చెప్పండి? 34-35 వచనంలో నా పేరు మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైన వాటిని పెట్టిరి. వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపవలనని బెన్హిన్నోములో ఉన్న బయలునకు బలిపీఠములు కట్టించిరి. అలాగూ చేయుటకు నేను వారికి ఆజ్ఞాపింపలేదు. యూదావారు పాపంలో పడి ఎవరైనా నెట్టి హేయక్రియలు చేయుదురన్నమాట నాకెన్నడూ తోచలేదు. దీని గురించి ఆయన మనసులో ఎంత బాధపడి ఉంటే ఈ మాటలు చెప్తాడు. ఒకసారి 19వ అధ్యాయం కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనం నుండి చూద్దాం. ఏలైనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారము చేసి ఉన్నారు. వారైనను వారి తండ్రులైనను యూదారాజులైనను ఎరుగని అన్యదేవతలకు దానిలో ధూపం వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలము నింపిరి. నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనసునకు తోచనిదియునైన ఆచారం ఆచరించిరి. తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములు కట్టించిరి. ఎంత అన్యాయం! స్పష్టంగా చెప్పాడు, మీరు ఎట్టి పరిస్థితులు అటు చేయకూడదు అని. దేవుడు అంత చెప్పినా కూడా మనిషి పట్టించుకోకుండా నువ్వు చెప్తానే ఉంటావులే, మేము వినే అవకాశమే లేదని ప్రవర్తిస్తే ఎప్పుడు చెప్పాడు దేవుడు? లేవియాకాండం 18వ అధ్యాయంలో చెప్పాడు, నీ బిడ్డలు ఇలా దహించకూడదు, అగ్నిగుండం దాటించకూడదు, ఇలాంటివన్నీ. లేవియాకాండం 18వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. లేవియాకాండము 18వ అధ్యాయం 21వ వచనం. నీవు ఏమాత్రమును నీ సంతానమును మొలకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. అగ్నిగుండము దాటించకూడదు అంటే మీరు ఏగా అగ్నిగుండంలోనే వేసేసారు. మనకు కూడా చూడండి, అక్కడక్కడ ఇంకా అగ్నిగుండాలు వేడి నిప్పుల మీద, నిప్పు కణాల మీద దాటుకుంటూ పోతుంటారు. దేవుడు ఒప్పుకోవట్లేదు. అందమైన ఇంత గొప్ప శరీరం ఇచ్చిన తర్వాత మనం దాన్ని కాల్చుకుంటుంటే ఎలా? ఇదంతా అపవాది క్రియలు, సాతాను క్రియలు. ప్రియులారా, నిరపరాధుల రక్తాన్ని ఒలికించారట. అలా ఒలికించారో ఏదో అది కూడా ఒకసారి చూద్దాం. గతంలో చాలాసార్లు చూపించాను, మరొకసారి చూద్దాం. 21వ అధ్యాయం రాజుల 2వ గ్రంథం 21. 16వ వచనం చూద్దాం. 16వ వచనం. మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదావారిని పాపంలో దింపినది గాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తంతో నిండినట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించను. నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించాడట. తర్వాత 24వ అధ్యాయం 4వ వచనం. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయము 4వ వచనం. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనసు లేకపోయాను. అన్యాయం జరిగిన వారి పక్షాన, నిరపరాధుల పక్షాన మన దేవుడు చేరి న్యాయం చేస్తుంటే అది మీకు కష్టంగా అనిపిస్తుందా? ప్రియులారా, అలా కనపడకూడదు మన దేవుడు. ఆయన నిరంతరము ప్రేమమయుడే. ముప్పై 36వ వచనం చూద్దాం ఇప్పుడు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 36వ వచనం. ఇర్మియాను ఈ విధంగా ప్రార్థన చేశావు కదా, చెప్పినట్లుగానే నేను చెప్పినట్లుగానే వీరి మీద శిక్ష తీసుకొస్తారు. ఏమేం చెప్పాడు ఇందాక? ఇది ఏ మిద్దెల మీద అయితే వీరు ధూపం వేశారో, పూజలు చేశారో ఆ మిద్దెలన్నింటినీ కాల్ చేస్తారు, ఈ పట్టణాన్ని కూడా కాల్ చేస్తారు.
ఎందుకు జరిగిందంటే నేను పెందలకడ లేచి బోధించినా వినలేదు. నిర్దోషుల నిరపరాధుల రక్తాన్ని వెలికించారు, అగ్నిగుండంలో బిడ్డలను దాటించారు. ఈ కారణాలన్నింటిని బట్టి దేవుడు 36వ వచనం నుండి మరొక వివరణ ఇస్తున్నాడు, అది విందాం. కావున ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఈ పట్టణమును గురించి ఈ మాట సెలవిస్తున్నాడు. ఏమైనా చేశారు కనుక ఇప్పుడు నాకు పుట్టించిన ఈ కోపాన్ని బట్టి అది ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను పీడింపబడినదై బబులోను రాజు చేతికి అప్పగింపబడునని మీరు ఈ పట్టణమును గురించి చెప్పుచున్నారు కదా. దేవుడు ఒకవైపు తీర్పు, ఒకవైపు ఉగ్రత, మరొక వైపు ప్రేమ, అన్ని కోణాలలో ఈ అధ్యాయంలో కనబడుతుంటాడు దేవుడు. ఇప్పుడు 37వ వచనం చూడండి. అక్కడ ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను, మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసేదను. తప్పు చేశారు కనుక శిక్షిస్తున్నాను, వారిని చెరలోకి తీసుకెళ్ళిపోతాను. అక్కడికి తీసుకెళ్ళి వారి మనసులను మార్చుకొని వారి హృదయంలో మార్పు జరిగిన తర్వాత మళ్ళీ వారిని తీసుకొని వచ్చి ఈ దేశంలో వారు నిర్భయముగా నివసించే విధంగా చేస్తానని దేవుడు హామీ ఇస్తున్నాడు. అక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఇర్మియా గారు పరిస్థితులు బాగలేని రోజుల్లో దేవుని మాట చొప్పున పొలమును కొన్నాడు. ప్రభువా ధనమిచ్చి కొనమన్నావు కదా, ఏంటి పరిస్థితి? అందరి ఎదుట ఈ విధంగా చేస్తుంటే దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రజలకు దేవుడు ఇవ్వబోయేటువంటి విమోచన, దాని కొరకు ప్రజలలో కలగవలసిన మార్పు, హృదయంలో జరగవలసిన మార్పు గురించి. మీరు మార్పు చెంది నా దగ్గరకు రావాలనేదే దేవుని యొక్క ఆశ ఎప్పుడు. చూడండి 37వ వచనం ఎంత బాగుందో. ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను, మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి అష్షూరు చెరలోకి వెళ్ళిపోయిన ఇశ్రాయేలీలు, బబులోను చెరలోకి వెళ్ళిపోయిన యూదా జనాంగం, బెన్యామీను జనాంగం అందరినీ పట్టుకొని వచ్చేస్తాను. నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసేదను. వారు నాకు ప్రజలై ఉందురు, నేను వారికి దేవుడనై ఉందును. అండర్లైన్ దిస్ పాయింట్. ఈ 66 పుస్తకాలలో ముగింపు పుస్తకమైన ప్రకటన గ్రంథంలో కూడా మాట్లాడతాడు దేవుడు. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది అని. ఎప్పుడు మనుషులతోనే ఆయన నివసించాలని కోరుకున్నాడు. మనమంటే అంత ఇష్టం ఆయనకి అని వరువుగా కనపడుతూ ఉంటుంది. వారు నాకు ప్రజలై ఉందురు, నేను వారికి దేవుడనై ఉందును. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. ఏక హృదయం ఏక మార్గం. ఏక మార్గం ఎవరు? ఇప్పుడు మనకున్నది యేసు ప్రభువే. ఏక హృదయం ఏంటి? ఆయనే మార్గం అనేది తప్ప వేరే మార్గాలు లేదు మనకు. అది వారు కూడా నమ్మాలి. ఆ కాలంలో నేను వారికి మేలు చేయుట మానకుండానట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. నిబంధన అనే దాని మీద ప్రభుత్వమైతే ఇప్పుడు వచ్చే శనివారం ఒక 1 డే సెమినార్ ఉండబోతుంది కనుక ఈ పాత నిబంధన, క్రొత్త నిబంధన అనే దాని మీద అందరూ ఆసక్తి కలిగి వినాలనుకున్నవారు ఈ శనివారం ప్రార్థించండి. ఎలాంటి అంతరాయం కలగకుండా అది మీకు అందుబాటులోకి తీసుకుని రావటకు. నేను వారికి మేలు చేయుట మానకుండానట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదను. దేవుడు ఏమంటున్నాడంటే, నా కోపోద్రేకము చేతను, మహారౌద్రము చేతను నేను ఎలాగైతే వెళ్ళగొట్టానో ఆ దేశములన్నిటిలో నుండి మళ్ళీ వారిని సమకూరుస్తాను. వారికి నేను ఏక హృదయం ఇస్తాను, ఏక మార్గము చూపించి వారిని మళ్ళీ తీసుకొస్తాను. నేను వారిని శిక్షించాలని ఎలాగైతే ఎదురు చూశానో వారికి మేలు చేయాలని కూడా ఆ విధంగా నేను ఎదురు చూస్తానని దేవుడు అంటున్నాడు ఈ మాటల్లో. నేను వారికి మేలు చేయుట మానకుండానట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. ఆ నిబంధన విలువ వారికి అర్థం అవ్వాలి. వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదను.
వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. వారికి మేలు చేయాలన్నదే నా ఆశ, నా సంతోషం. మన దేవుని మనసు కనికరము చూపుడు యందు ఆనందించే దేవుడు, సంతోషించే దేవుడు. అది మీకా గ్రంథంలో ఉంటుంది. వచనం కావాలనుకుంటే మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనంలోని చివరి మాటల్లో, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములను పడవేతువు. ఆ విధంగా దేవుని యొక్క మనసు కనబడుతుంది మనకు. తనకంటే ఇంక పైన ఎవరు లేరు గనుక, ఉండరు కూడా గనుక దేవుడు 41వ వచనం ఇర్మియా గ్రంథం 32:41లో ఆయన ఏ విధంగా ప్రమాణం చేసి మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటదను. మనకు కూడా ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞల్లో ప్రధానమైనది నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలనని. మనం ప్రేమిస్తామో లేదో నాకు తెలియదు, కానీ ఈ వచనంలో దేవుడు కళాఖండగా చెబుతున్నాడు, నిశ్చయం అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. ఏ విధంగా? నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ మేము ప్రేమించి మళ్ళీ నేను మిమ్మల్ని తీసుకొస్తాను, నిశ్చయముగా వారిని నాటదని. ఈ మాట రాసింది మనకు ఎంతో మేలైంది. ఈ మాట రాయకుండా ఉంటే మనల్ని అయితే ప్రేమించమంటున్నాడు, మరి మా దేవుడు ఆయన మమ్మల్ని అంత ప్రేమించాడా అంటే ఇది ఆధారం కనపడుతుంది ఇక్కడ. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతిని, ఎలాగైతే ఇంత గొప్ప కీడు వీరి మీదకి వచ్చిందో ఆ విధంగానే నేను ఎలాగైతే ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతిని నేను వారిని గురించి చెప్పిన మేలు అంతటినీ వారి మీదకి రప్పింపబోచున్నాను. భవిష్యత్తులో నేను వీరి కొరకు ఏర్పాటు చేసిన మేలును ఖచ్చితంగా మళ్ళీ తిరిగి తీసుకొస్తాను. ఇది పాడైపోయాను, దానిలో నరులు లేరు. ఇర్మియా, నువ్వు అనుకుంటున్నావు ఇది పాడైపోయాను, దానిలో నరులు లేరు, పశువులు లేవు, ఇది కల్దీల చేతికి ఇయ్యబడి ఉన్నదని మీరు చెప్పుచున్న ఈ దేశమున భవిష్యత్తులో పొలములు విక్రయింపబడును. నేను వారిలో చెరపోయిన వారిని రప్పింపబోచున్నాను గనుక బెన్యామీను దేశములోను, యెరూషలేము ప్రాంతములలోను, యూదా పట్టణములలోను, మన్యములోని పట్టణములలోను, దక్షిణ దేశపు పట్టణములలోను మనుషులు క్రయమిచ్చి పొలములు కొందరు, క్రయపత్రములు రాయించుకుందరు, ముద్ర వేయుదురు, సాక్షులను పెట్టుదురు. ఇదే యెహోవా వాక్కు. అప్పుడున్న పరిస్థితిని బట్టి ఇర్మియా గారు, ప్రభువా, నన్ను నా తండ్రి తోడగొట్టిన వాని కుమారుడు హనమేలు వచ్చి కొనమంటే నన్ను కొనమన్నావు. నీ మాట చొప్పున నీ వాక్కు అని నేను గ్రహించి నేను కొన్నాను. కానీ దేశంలో ప్రస్తుతానికి నరులు లేరు, పశువులు లేవు, ఏమీ లేవు, ఖాళీ అయిపోయింది, కల్దీల చేతికి ఇవ్వబడిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను భూమి కొనమన్నావు కదా ప్రభువా అని ప్రార్థించినప్పుడు దేవుడు సమాధానం ఇస్తున్నాడు. ఇదిగో నేను వారికి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతిని నేను మరలా వారికి నేను చెప్పిన రీతిగానే, నేను ఆలోచించిన రీతిగానే వారిని గురించి చెప్పిన మేలంతటినీ వారి మీద రప్పింపవచ్చున్నాను. కాబట్టి ఓపికతో నిరీక్షణతో వేచి చూడండి, ఎదురు చూడండి. ఆ దినములు మంచి రోజులు రానే వస్తాయి. ఆ రోజు వరకు మీ హృదయంలో మార్పు జరగాలి. మీకు ఈరోజు చాలా హృదయాలు ఉన్నాయి. అలాంటి హృదయాలు ఉన్నాయి కనుకనే ఒకనాడు ఏలియా గారు ఇశ్రాయేలుతో ఒక మాట అన్నాడు, మీరు ఎన్నాళ్ళు ఇంకా రెండు తలంపుల మధ్య తలబడుచుందరు, యెహోవా దేవుడికి ఆయన వెంబడించుడి, బయలుదేవుడితో వాణి వెంబడించుడు అని ఆనాటి ప్రవక్తలు చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు ఏక హృదయం లేదు. ఎవరు ఏది చెప్పినా, అన్ని ఏది చెప్పినా అదే దేవుడు అనుకుని వెళ్ళిపోయారు. అందుకే దేవుడు ఇదిగో ఏక హృదయం, నన్ను వెంబడించే హృదయం మీకు ఇస్తాను, ఏక మార్గం మీకు చూపించి నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకొని వస్తాను. ఎలాగైతే
వారికి ఏక హృదయం, ఏక మార్గం అనే దాని గురించి దేవుడు ఉపదేశిస్తున్నాడు. మనకు కూడా ఒకే హృదయం, ఏక హృదయం, మన ప్రభు అయిన యేసు స్వామిని వెంబడించాలని. ఆయనే మార్గం, ఏకైక మార్గం, ఆయన తప్ప మరొక మార్గం లేదని, పునరుత్థానంలో ప్రథమ ఫలముగా ఆయన లేచి ఉన్నాడని, ఆయనను విసర్జిస్తే, ఆయనను విడిచిపెడితే మనం ఆ పునరుత్థానంలో భాగం కోల్పోతామని భావించి నమ్మకముగా దేవుడు మనల్ని ఎలాగైతే పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమించాడో మనం కూడా మనల్ని సృష్టించిన దేవుణ్ణి అంతగా మనము ప్రేమిద్దాం. ఆయన ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. కాబట్టి ఆయన చెప్పినట్లుగా నడుచుకొని మన జీవితాలను మార్చుకుందాం, సరిచేసుకుందాం. వారు ఒకవేళ తిరుగుబాటు చేయకపోయి ఉంటే ఆ దేశంలో వారు ఉండేవారు. ఈ సందేశం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? ఇదిగో మనం చేసుకున్న తప్పిదములే ఈ కష్టాలకు, శ్రమలకు కారణమవుతాయి. వీరు తప్పిదములు, పాపములు చేయటం వల్ల చెరలోకి వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత సంతానం తిరిగి వచ్చారు. కానీ ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో ఉన్న మనకు, మనం ఏదైనా పొరపాటు, పాపము, తప్పిదములు చేస్తే పాతాళలోకి మన చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేం. మనకి అవకాశం లేదు, తిరిగి వస్తామనే అవకాశం. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకొని పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో మన దేవుణ్ణి ప్రేమించి ఆయన ఉన్న లోకము అనగా పరలోకంలోనికి మనం ప్రవేశిద్దాం, అడుగు పెడదాం. మన ప్రభు అయిన యేసు స్వామితో కలిసి మేఘాలలో ఆరోహణమై పరలోక ప్రయాణం చేద్దాం. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేయకూడదని మనసారా కోరుకుంటూ మనవి చేస్తూ ఇంతటితో ఈ 77వ ఎపిసోడ్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని సందేశాన్ని ముగించుకుందాం. అత్యంత కృపగలిగిన మా దేవ, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు మీ యొక్క నడిపింపు చేత ఈ అధ్యాయంలో ఉన్న అనేక విషయాలను మాకు నేర్పించారు తండ్రి. అవునా ప్రభువా, మీ ఆజ్ఞలను గైకొంటే అది జీవపు ఊట అని మాకు తెలియజేశారు. మీ ఆజ్ఞలను గైకొనకపోతే నా తండ్రి నిర్జీవ స్థితిలో, అపరాధముల చేత మేము చచ్చిన స్థితిలో ఉన్నవారమే. నా ప్రభు, అలాంటి స్థితిలో మేము వెళ్ళిపోకుండా మీరిచ్చిన ఈ కృపాకాలంలో మీరిచ్చినటువంటి ఈ గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యం చేయకుండా మా హృదయం నుండి మేము నింపుకొని జీవించడానికి సహాయం చేయని ప్రాధేయపడచ్చు. సంపూర్ణంగా మీ పవిత్రమైన పాదముల చెంత మా జీవితంలో సమర్పించుకుంటూ మేము ఏది చేసినా మీ మహిమార్థమే చేయుటకు కృప చూపమని ప్రాధేయపడచ్చు. ఈ పరిచర్యలో ఇక్కడ ఉండి ఈ లైవ్ నా తండ్రి యూట్యూబ్ ద్వారా అందజేయటకు కష్టపడిన మీ బిడ్డల్ని మీరు ఎరిగి ఉంటున్నారు. వీరికి వీరి కుటుంబాలకు రావాల్సిన దీవెన ఆశీర్వాదం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అన్నిటికంటే ఉన్నతమైన స్థాయిలో మా హృదయంలో మిమ్మల్ని భద్రపరుచుకొని నిత్యము పూజిస్తూ ఊరేగించటకు సహాయం చేయని ప్రార్థిస్తూ తిరిగి రేపటి బైబిల్ స్టడీ విషయంలోనూ ఈ వారంలో జరగబోయే 1 డే సెమినార్ విషయంలోనూ అన్ని విషయంలో తోడై ఉండి సహాయం చేయమని ప్రాధేయపడచ్చు. మీ యొక్క ఆత్మ నడిపింపును సహాయమును దయచేయమని నా తండ్రి మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ ఈ సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తూ మిమ్మల్ని తగ్గించుకుంటూ ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా సహవాసములు చేరి ఉన్న మనందరితోనూ, చెదరి ఉన్న సకల పరిశుద్ధులతోనూ, ఈరోజు వాక్యములు విన్న వారందరితోనూ, సకల దేశంలో ఎందు స్థాపించబడిన సార్వత్రిక సంఘముతోనూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ.